చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ చూద్దామా. ఏమేం కావాలో చికెన్ కర్రీకి చూసేయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ ఎట్లా చేయాలో సింపుల్గా చూసేద్దామా. చికెన్ తీసుకోవాలండి, శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె అండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా చేతితో కలిపేసుకోవాలండి. ఇట్లా గట్టిగా పిసుక్కుంటూ ముక్కలు పట్టేలాగా ఉప్పు, కారం, మసాలా మొత్తం మంచిగా కలపాలి. ఇలా అన్నీ కలిపి పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి ఇది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ఇట్లా మెత్తగా రోట్లో దంచుకోవాలండి, కొంచెం కచ్చాపిచ్చాక. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అయితే మంచిగా కాగింది. ఇప్పుడు ఇందాక దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. దీంట్లో వేసి పచ్చివాసన పోయేదాకా కొంచెం కరివేపాకు తీసుకొని సిమ్లోనే వేయించుకోవాలండి. పచ్చివాసన పోవాలి ఆనియన్. ఒక నిమిషం. అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసాం కదండి, అది కొంచెం పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక నిమిషం వేగనివ్వాలి. ఇందాక కలుపుకుని చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. గ్యాస్ కొంచెం మంట తగ్గించుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చూడండి ఆయిల్ ఎట్లా పైకి వస్తుందో. ఇట్లా మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనివ్వాలి కర్రీని. చూడండి ఎట్లా వస్తుంది ఆయిల్. ఇట్లా మొత్తం ఆయిల్ అంతా పైకి రావాలండి మనం వేసుకున్న ఆయిల్. మొక్క చాలా మట్టుకు దీంట్లోనే వేగిద్ది. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చూడండి ఎట్లా ఉడుకుతుందో కర్రీ. వాటర్ అంతా ఇంకిపోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసి మనకు సరిపడా పులుసు పెట్టి ఉంచుకొని ఇప్పుడు ఇట్లా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ పొడి 3 వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. కర్రీ చూడండి ఎట్లా ఉడికిందో. వాటర్ అంతా ఇంకుతుంది. ఇంక ఇట్లా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉంచేసి గ్యాస్ కట్ట ఆఫ్ చేసేసుకోవాలి. ప్లీజ్ అండి, మా వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే చికెన్ కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళైనా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ పెట్టండి.